రైతు రాజు అంటారు. రైతు పంటకు మద్దతు ధర ఇచ్చిన నాడే రైతు రాజు అవుతాడు తప్ప అప్పటిదాకా రైతుడికి రాజు కాలేడు. కనీసం గత ప్రభుత్వం పెట్టుబడి సాయం అని ఇచ్చింది, కేసీఆర్ ప్రభుత్వం. కానీ రేవంత్ అన్న వచ్చినాక ఆ ఉన్న పెట్టుబడి సాయాన్ని కూడా ఎగ్గొట్టిండు. ఈ పెట్టుబడి సాయం అన్న కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటే ఆ పెట్టుబడి సాయం కూడా హెల్ప్ అవుతలేదు. ఇలా పంట ఉన్న కొద్దిగా చిన్న సన్నకారు రైతు చిన్న భూమి ఉన్న రైతుకు ఆ పెట్టుబడి సాయం మస్తు లాభం చేసేది. కొంచెం కలుపులకో మందులకో పనికొచ్చేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు. రైతు రాజుని చేయాలంటే వ్యవసాయం, ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయం మంచిగానే అయింది. కానీ సెంట్రల్ లెవెల్లో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏ పంట పండించినా ఆ పంటకి మద్దతు ధర కల్పించాలి. మద్దతు ధర కల్పిస్తే అప్పుడు రైతు లాభపడతాడు, బాగుపడతాడు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, రైతుకు మద్దతు ధర మాత్రం ఇవ్వట్లే. దీంట్లో రైతు లోపం కూడా ఉంది. ఏ సంస్థలైనా ఏ వ్యాపారస్తులైనా సిండికేట్ అవుతారు. ఒక్కతాటి మీదకి వచ్చి మాకు ఇది ఇస్తేనే, ఈ రేట్ ఇస్తేనే మేము ఈ సరుకులు అమ్ముతాం అని డిమాండ్ చేస్తారు. వాళ్ళు ఒక యూనిటీగా ఉంటారు. రైతుల దగ్గర యూనిటీ లేదు. యూనిటీ లేకపోవడానికి కూడా ఒక కారణం ఉన్నది. రైతుకు చిన్న సంపాదన ఇది వ్యవసాయం అంటే. ఈ సంపాదనలో అందరు రైతులు ఏకదాటి మీదకి వచ్చి ఒకటేసారి పంట అమ్మమని కండిషన్ పెడితే దేశం అంతా తలకిందులు అవుతుంది. అప్పుడు మద్దతు ధర సాధించగలుగుతారు. కానీ రైతులు అట్లా సిండికేట్ కావాలంటే రైతుకు ఇంట్లో అవసరాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, పిల్లల ఫీజులు ఇవి అవి అని పంటను అమ్మకుండా ఉంచలేడు. ఎన్నో రోజులు పంటను అమ్మకుండా ఉంచితే అది ఖరాబ్ అవుతుంది. ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని దేశంలో పాలకులు చెలరైపోతున్నారు రైతును పట్టించుకోకుండా. రైతు రాజు కావాలంటే ఫస్ట్ మద్దతు ధర కల్పించాలి. ఆల్రెడీ రైతు ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. కానీ ఇంకా ఉద్యమాలు పెరిగి రేపటి రోజున రైతు లేని రాజ్యం లేదు అని ప్రభుత్వాలు గ్రహించి రైతు మద్దతు ధరతో పాటు అవసరమైతే బోనస్లు కల్పించి వ్యవసాయం మరింత మంచిగా అయ్యేటట్టు చేయాలి తప్ప ఇట్లా పట్టించుకోకుండా ఉంటే మాత్రం రైతు ఎప్పటికీ గిట్లనే ఉంటాడు, రాజు కాలేడు, ఏం కాదు. ప్రభుత్వాలు ఇది ఆలోచించినంత వరకు ఏమీ మార్పు జరగదు. నేను ఈ సంస్కరణలు తీసుకొచ్చిన రైతును రాజును చేసే ఆలోచన ఉంటే ఖచ్చితంగా రైతుకు మద్దతు ధర కల్పించండి. ఏ ప్రభుత్వమైనా, దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా.